మీ భార్యని చాలా దారుణంగా చంపేశారు, ఎన్కౌంటర్ చేశారు అని వింటాం. ఆ ఘటన గురించి ఒకసారి చెప్పగలరు? చెరువు పక్క పంటి ఒక 10 నిమిషాల దూరం లోపల వాళ్ళు డేరేసి ఆ వాటర్కి పోయినారు. వాళ్ళు రబ్బరి చెట్ల మధ్య లోపల వాళ్ళు దాచుకొని ఉన్నారు. వాళ్ళు సడన్ గా వాళ్ళు అటాక్ చేశారు. ఆ కాల్పుల లోపల శారద నా భార్యతో పాటుగా దేవన్న, మరొక లక్ష్మక్క అని ఇంకొక కామ్రేడ్, 4 కామ్రేడ్స్ అక్కడ చనిపోయినారు. అయితే ఈ లోపు ఏంటంటే కాలుపిల్లి నేను ఉన్నప్పుడే ఆ ఫైరింగ్స్ శబ్దాలు సీరియస్ వినబడ్డాయి. మాకు వినిపించినాయి. మేము పోవాలి, అన్నం తింటున్నాం. అక్కడ అన్నం తిన్న తర్వాత పోవాలి. తిరిగి కాల్పులు వినబడ్డాయి. ప్రాణంతో పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారు. వాళ్ళు బుల్లెట్ గాయంతోనే చనిపోలేదు, అడిగినరు, చిత్రహింసలు పెట్టి చంపారు. దళంలో ఉన్నప్పుడు భార్యాభర్త పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కనాలనుకుంటారా లేదంటే వద్దనుకుంటారు సార్? మావోయిస్టు పార్టీ లోపల పార్టీ ప్రధానంగా చెప్పేది పిల్లల్ని మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కేస్ స్టడీ. మనతో పాటు ఉన్నారు మాజీ మావోయిస్ట్ నేత, కేంద్ర కమిటీ సభ్యులు జంపన్న గారు. జంపన్న గారు నమస్తే. నమస్తే. మీ భార్యని చాలా దారుణంగా చంపేశారు, ఎన్కౌంటర్ చేశారు అని వింటాం. ఆ ఘటన గురించి ఒకసారి చెప్పగలరు? ఇప్పుడు నా భార్య అంటే మొదటగా భార్య పేరు ఏం పేరు శారద అనే పేరు కలిగిన ఏటు నగరం లోపల దళ సభ్యురాలు. ఏటు నగరం దళం సాపెల్లి అనే గ్రామం నుంచి మేడారం వైపు వచ్చింది. అక్కడ చెరువు పక్క పంటి ఒక 10 నిమిషాల దూరం లోపల వాళ్ళు డేరేసి ఆ వాటర్కి పోయినారు. వాళ్ళు వాటర్కి పోయినప్పుడు వాటర్ తీసుకొని, అంటే నీళ్ళ డబ్బాల లోపల నీళ్లు తీసుకొని, కుంటలో నీళ్ళు తీసుకొని వాళ్ళు వెనుకకు మరుతున్నప్పుడు పోలీసులు అప్పటికే వాళ్ళు ఆ రబ్బరి చెట్ల మధ్య లోపల వాళ్ళు దాచుకొని ఉన్నారు. వాళ్ళు సడన్గా వాళ్ళు అటాక్ చేశారు. ఆ కాల్పుల లోపల అక్కడ కామ్రేడ్స్ అంటే శారద నా భార్యతో పాటుగా దేవన్న, మరొక లక్ష్మక్క అని ఇంకొక కామ్రేడ్, 4 కామ్రేడ్స్ అక్కడ చనిపోయినారు. తర్వాత ఒకరిద్దరు గాయపడ్డారు. గాయపడిన వాళ్ళు తప్పుకొని వచ్చారు. అంటే ప్రభాకర్ అంటే ఇప్పుడు మన కాలువపల్లి, ఇప్పుడు దామోదర్ అని చెప్పి ఏదైతే వస్తుందో, దామోదర్ వాళ్ళ బాబాయ్ ప్రభాకర్ అంటే బడే నాగేశ్వరరావు, అంటే తెలంగాణ కమిటీ అంటే కార్యదర్శిగా ఉన్న దామోదర్, అంటే వాళ్ళ బాబాయ్, అంటే ఆయన కూడా కమాండర్ అక్కడ. ఆయన కూడా ఏంటంటే తప్పుకొని వచ్చాను వాళ్ళు. నేను అక్కడ లేను, ఆ ఘటనలో లేను. నేను దానికి దగ్గరే కాలువపల్లి గ్రామం దగ్గర నేను ఇది జరిగినది మేడారానికి కాలువపల్లికి ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది అది. నేను ఆ రోజు సాయంత్రము వాళ్ళకు కలవడానికి నేను పోతున్నాను. నేను వేరే రీజనల్ కమిటీ మీటింగ్ జరుపుకొని దళంతో పాటుగా నేను అక్కడికి పోతున్నా. ఆనాడు నాతోటి పులి అంజన్న ఉన్నాడు, మహేష్ ఉన్నాడు. వీళ్ళతో పాటు నేను పోయి కలవాలి. అయితే ఈ లోపు ఏంటంటే కాలుపిల్లి నేను ఉన్నప్పుడే ఆ ఫైరింగ్స్ శబ్దాలు సీరియస్ వినబడ్డాయి. మాకు వినిపించినాయి. మేము పోవాలి, అన్నం తింటున్నాం. అక్కడ అన్నం తిన్న తర్వాత పోవాలి. తిరిగి కాల్పులు వినబడ్డాయి. తర్వాత గ్రామస్తులు వచ్చేసి చెప్పారు, ఇది మేడారం కాడ అంటే కాల్పులు అవుతున్నాయి అనే విషయం చెప్పారు. తర్వాత మళ్ళీ కొంత వెయిట్ చేసిన తర్వాత చనిపోయిన విషయం కూడా ఏంటంటే వాళ్ళు రిపోర్ట్ చేశారు. తర్వాత కాల్పుల గాయపడ్డ ఒకరిద్దరు కూడా ఏంటంటే వాళ్ళు మా దగ్గరికి మళ్ళీ కాలువపల్లికి వచ్చి చెప్పారు, వాళ్ళు ఇది ఎన్కౌంటర్ జరిగింది, వాటర్ కోసం పోయినప్పుడు ఇది జరిగింది అనే విషయం చెప్పారు. అది అంటే అది జరగడానికి కారణం ఏంటంటే అది అసలు అంటే ముందే ఒక అతను ఇన్ఫార్మర్ అనుకునే సంఘనాయకుడు, ఆయనకు ఒక ఉత్తరం రాసి ఈరోజు ఈ టైంకు ఇక్కడికి విలేజ్కి మేడారం రా అని చెప్పి కంటాక్ట్ పెట్టారు. అయితే కంటాక్ట్ పెడితే ఆయనే పోలీసుల టార్చర్కు గురై ముందే పోయి ఆనాడు ఎస్పీకి ఆ లెటర్ ఇచ్చిండు. లెటర్ ప్రకారంగా పోలీసులు ముందే వచ్చేసి ఏంటంటే అక్కడ అంబుష్ పెట్టారు. ఎట్లాగ వస్తుంది, దళం వస్తుంది అని చెప్పి. అట్లా అక్కడ చిత్రహింసలు పెట్టి, అంటే ప్రాణంతో పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారు వాళ్ళు ఆనాడు. అది బుల్లెట్ గాయంతోనే చనిపోలేదు, అటాక్ చేసిన తర్వాత లేదు, కాల్పులు చేసిన తర్వాత చనిపోలేదు. కాల్పులు చేసిన తర్వాత గాయపడ్డ తర్వాత పట్టుకొని అడిగినరు, చిత్రహింసలు పెట్టారు, చంపారు. చిత్రహింసలు అంటే ఎలా ఉంటుంది? రకరకాల చిత్రహింసలు అంటే వాళ్ళు కొడతారు, రకరకాల వేధిస్తారు, ఎన్నో రకాలుగా. అవన్నీ ఇక మనం ఏమి చెప్పలేం కదా. ఏ రకంగానైనా చేయొచ్చు వాళ్ళు. ఏ రకంగా అంటే ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం. మనం ఇప్పుడు కాల్పులో చనిపోయినట్టుగా ఉంటాయి.
చూడటానికి కాల్పుల్లో చనిపోయినట్టుగా ఎక్కడో రక్తం గాయాలు ఉంటాయి, కానీ రక్తం గాయాలే కదా, ఇప్పుడు చెయ్యి మలుచుకుపోయి ఉంటుంది, వెనుకకు తిప్పి ఒడిపెట్టి ఉంటుంది, రకరకాల కొట్టినవి రకరకాలుగా, అంటే ఎన్నో రకాలుగా. ఇప్పుడు మనకు విషయం పెట్టి చంపినవి కూడా గమనిస్తే అవేవి కాల్పులో చనిపోయిన కంటే కూడా ఏంటంటే చిత్రహింసలు పెట్టిండి అనేది కూడా మనకు అర్థమవుతుంటుంది. అంటే క్రూరంగా ప్రవర్తిస్తారు, క్రూరంగా, చాలా క్రూరంగా ప్రవర్తించి, అంటే ఆ ఫోటోలు చూస్తే కూడా ఏంటంటే క్రూరత్వానికి నిదర్శనంగా, వాస్తవంగా ఎందుకు ఆ నిదర్శనంగా అంటే పీపుల్ని టెర్రర్ చేయడానికి, అంటే ప్రజలు భయపడాలన్న దాంతో ప్రభుత్వ సైన్యాలు ఈ రకంగా చేస్తాయి. ఇప్పుడు మీ భార్య విషయంలో ఆ. చనిపోయిన విషయం మీకు తెలిసింది, ఆ. చూడగలిగారా? లేదు, అంటే శవం పోలీస్ ల్యాండ్ వాళ్ళు ఉంది కదా, పోలీస్ ల్యాండ్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంకెవరు కూడా ఆనాడైతే ఆ శవాన్ని అంటే ఎవరు తల్లిదండ్రులు తీసుకుపోయే అవకాశం లేదు, ఎవరు తీసుకుపోయే అవకాశం లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది తీసుకుపోతున్నారు, కానీ అప్పుడైతే అలాంటి కూడా లేదు. కాబట్టి ఆ శవాలు ఏవైతున్నాయో తిరిగి పోలీసు వాళ్ళే దానం చేయడం అనేది ఆనాడు జరిగింది. అది ఎలా అనిపించింది సార్ చనిపోయారు మీ భార్య అని అనగానే? లేదు, బాధపడుతుంది కదా, చాలా బాధపడ్డాం. అంటే చాలా, అంటే ఆ టైం లోపల సీరియస్గానే బాధపడ్డప్పటికి కూడా ఏంటంటే మరి బాధ, ఏడుపు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కర్తవ్యం అనేది ముఖ్యమైనది కదా. నేను అప్పుడు కమాండర్నే కాదు, నేను రీజనల్ కమిటీ మెంబర్ను. నాతో పాటుగా మహేష్, తర్వాత పులియంజన్న, వీళ్ళు ఇద్దరున్నారు. వీళ్ళని మళ్ళీ వేరే కాడికి కూడా ఏంటంటే తీసుకుపోవాల్సిన బాధ్యత నాకు ఉన్నది. కాబట్టి నేను ఇప్పుడు వీళ్ళ దళం, అంటే ఏటున్న దళం ద్వారానే పోవాల్సి ఉండే, వాళ్ళు కాంటాక్ట్ కలవనప్పటికి కూడా ఏంటంటే నేను మళ్ళీ వీళ్ళని తీసుకొని వేరే ప్రాంతానికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఎక్కడా మీ నాది. పనిలో ఆపలేదు, నేను ఎప్పుడు ఆపలేదు. మీ భార్య చనిపోయిందన్న వార్త తెలిసి కూడా మీ కర్తవ్యాన్ని వెంటనే మీ ఏదైతే మీ దళం చేశారు. నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చిన. ఎప్పుడైనా ఎన్ని ఎన్కౌంటర్లు కానీ, నా భార్య చనిపోయినా, నా సహచరులు చనిపోయినా, నా కన్నం ముందట గోదావరి నదిలో చనిపోయినా, ఎంతమంది చనిపోయినప్పుడు కూడా ఏంటంటే కర్తవ్యం అనేది చాలా కీలకమైంది. అది చాలా కీలకమైంది కాబట్టి సభ్యులకు కూడా ఎవరు కూడా ఏడవడం అనేది బాధ ఉంటుంది. కానీ భార్య కదా, భార్య సహచరులు కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసినప్పుడు బాధ ఉంటుంది కదా. ఎట్లాగో అంటే కలిసి తిని కలిసి ఉన్నప్పుడు ఏ అన్న తమ్ముడు కాదు కదా. ఏ అన్న తమ్ముని కంటే కూడా ఏంటంటే కలిసి పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరూ చనిపోయినప్పుడు కూడా బాధ ఉంటుంది కదా. కోటి హనుమన్న అని ఇప్పుడు కాలువపల్లికి దగ్గరే ప్రాజెక్ట్ నగర్ అని ఉంటుంది. అంటే ఆయన చేసుకున్నది కూడా కాలువపల్లి అమ్మాయి భారతక్క అని చెప్పి భారతక్కని చేసుకున్నాడు. కోటి హనుమన్న మొట్టమొదటిగా 89 లోపట మేము ఆంబుష్ పెట్టినప్పుడు కోటి హనుమన్న చనిపోయాడు. మరి ఆ శవాన్ని తీసుకొచ్చి అక్కడ మేము పెట్టినాము. అక్కడ భార్య భారతక్క ఉండే ఏడుస్తుంటే కూడా నేను సీరియస్గా వారించిన, ఏడవద్దు, ఏడిస్తే మనం ఎక్స్పోజ్ అవుతాం. ఎందుకంటే పోలీసులు కూడా పోలీస్ క్యాంపు, నాలపూర్ క్యాంపు ఉంది కాబట్టి మనం అలాంటి చేయకూడదని చెప్పి నేను గట్టిగా హెచ్చరించిన. నేను ఏడిస్తే నక్సలైట్లు అని పోలీసులకు తెలిసిపోతుంది, అక్కడ తెలిసిపోతుంది కదా. అంటే ఆల్రెడీ అర్థమవుతుంది, అంటే దగ్గరికి వచ్చారు కాబట్టి మనం మనుషుల మధ్యలో ఉండి వెళ్ళిపోవాలి కదా. ఎత్తుకుని శవాన్ని ఎత్తుకుని పోయినా మేము శవాన్ని ఎత్తుకుని పోయి వేరే కాడ కూడా ఏంటంటే బొందబెట్టి తీసి మనం చేసినాం. అది కాబట్టి కర్తవ్య నిర్వహణ అనేది ముఖ్యమైనది గిరిలాలకు. మీ భార్య మృతదేహాన్ని పోలీసులే ఖననం చేస్తారు అంతే. ఆ తర్వాత ఇంకెక్కడ కూడా మీకు ఎక్కడ ఏం లేదు. చూడడం. ఎన్నేళ్ళ పరిచయం భార్య నేను అంటే 90 లోపల ఆమె పార్టీ లోపల రిక్రూట్ అయింది అండర్ గ్రౌండ్గా. అంతకుముందే పార్టీకి అంటే కరీంనగర్ జిల్లా కమిటీ, ఆమెది జిల్లా కమిటీ కింద సుల్తానాబాద్ ఏరియా వాళ్ళు ఒక టీచర్గా, ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తూ అక్కడ పార్టీ తోటి అట్లా సంబంధాలు ఏర్పాటు చేసుకున్నది. అక్కడి నుంచి ఏంటంటే ఆమె రిక్రూట్ అయింది, కరీంనగర్లో రిక్రూట్ అయింది. నేను ఏటున్నదన్న కమాండర్, అది వరంగల్ జిల్లాలో భాగం. అది ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 90లో దళ సభ్యురాలు ఉండే. నేను 91 లోపల నేను మ్యారేజ్ చేసుకున్నాను. 93 మధ్య భాగం లోపల ఆమె అక్కడ ఎన్కౌంటర్కు గురై చనిపోయింది. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ అప్పటికి చనిపోయినట్టు? అప్పటికంతా 2 years అంతే. 2 సంవత్సరాలు. 2 years అంతే. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒకే దళంలో ఉండకూడదా? ఇప్పుడు ఆమె వేరే దళం, మీరు ఉండకూడదని రూల్ ఏం లేదు, ఒక్క కాడ ఉండొద్దు అన్నది ఏమీ లేదు. ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఉండడం అని అంటే పార్టీ యొక్క కర్తవ్యాలు ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఒక ఆనాడు చనిపోయిన నాటికి ఏంటంటే నేను ఉత్తర తెలంగాణ రీజనల్ కమిటీ మెంబరు ప్లస్ జిల్లా సెక్రటరీని, అక్కడ డివిజన్ సెక్రటరీ నేను. ఆమె ఒక సభ్యురాలు, ఏటున్నర దళంలో కూడా దళ సభ్యురాలు. ఆమె ఏటున్నర దళంలో ఉండాలి. నేను వివిధ దళాలు వివిధ ఏరియాలకు నేను పోతా కాబట్టి నేను ఒకే ఇక్కడ నాకు పరిమితమైంది కాదు కదా. ఎలా పరిచయం అయింది ఇద్దరికి? ఎలా పరిచయం అంటే దళంలోకి దళంలో పంపబడ్డ తర్వాత దళంలో పనిచేసేటప్పుడు, అప్పుడు నేను పనిచేసేటప్పుడు ఏదైనా నేను కమాండర్గా ఉండే, ఆమె దళ సభ్యురాలుగా ఉండే. అంటే కొంతకాలానికి ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకొని పార్టీ కమిటీ ముందట అంటే మేము మ్యారేజ్ చేసుకుంటున్న విషయం చెప్పినాం. ఆ రకంగా మ్యారేజ్ అయింది. అది సో అలా 2 ఏళ్ల తర్వాత వెంటనే చనిపోయారన్న బాధ ఎప్పుడన్నా అనిపిస్తుందా మీకు?
అయ్యో చిన్న వయసులోనే చనిపోయింది అనిపిస్తుంది. అనిపించడం అనేది సహజమే కదా. అంటే ప్రేమలు ఉంటాయి కదా, కమ్యూనిస్టులు కూడా ప్రేమలు ఉండడం అనేది తప్పనిసరి ఉంటుంది. ప్రేమ లేకపోతే కమ్యూనిస్టులే కాదు, ప్రేమ లేకపోతే కమ్యూనిస్టులే కాదు. కానీ ప్రేమ కోసమే ఆ ప్రేమ పైన పడి పిచ్చోళ్ళు కారు. ప్రేమ ఎంతైతే ఉంటుందో ఆ ప్రేమతో పాటుగా కర్తవ్య నిర్వహణ అనేది ఏందో ముఖ్యమైనది. అంటే ఇప్పుడు లక్ష్యం ఏది, కమ్యూనిజం కావాలి, విప్లవం విజయవంతం చేయాలి, శ్రామిక రాజ్యం రావాలనేది ఏందో ఈ లక్ష్యం ఉంటుంది. కాబట్టి ఈ లక్ష్యం ముందట తన సహచరులు భార్యలు చనిపోయినా, భర్తలు చనిపోయినా, తోటి సభ్యులు చనిపోయినా బాధ ఉన్నప్పటికీ బాధను దిగమింగుకోవాలి. తల్లి ఉన్నా తల్లిని కూడా ఏంటంటే తల్లి ఇప్పుడు ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మ చాలా బాధలు ఉన్నదనే విషయం తెలుసు నాకు. కానీ అయినప్పటికీ మా అమ్మ కంటే ఎక్కువగా నాకు విప్లవం ప్రజలు కదా ముఖ్యమైంది. అంటే అమ్మను వదిలిపెట్టే పోయినాం కదా. అంటే కమ్యూనిస్టులు అన్నప్పుడు అదే కదా. తల్లి చనిపోయినప్పుడు చూడలేకపోయారా మీరు? తల్లి అన్నట్టు మా తండ్రిని చూడలేదు, మా అన్నని చూడలేదు, మా అక్కని చూడలే. నేను పార్టీలో ఉన్నప్పుడే ముగ్గురు చనిపోయినారు. ముగ్గురు మా తండ్రి రాలేదు. నేను వచ్చిన తర్వాత మా అమ్మ ఆశ్రమంలో ఉండే, వృద్ధాశ్రమంలో ఉన్నప్పుడు వృద్ధాశ్రమం నుంచి తర్వాత నేను ఒక 1 ఇయర్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత నేను మా అమ్మ నా దగ్గరికే తీసుకురావడం జరిగింది. మా అమ్మ నేనున్నప్పుడే ఇక్కడ చనిపోయింది. అంటే 2-3 ఇయర్స్ అయింది ఇప్పుడు చనిపోయి. మా అమ్మ చనిపోయి 3 ఇయర్స్ అయింది. నేను ఎప్పుడూ చనిపోయింది ఇక్కడ. కాబట్టి మిగిలిన వాళ్ళు కుటుంబ సభ్యుల్ని చూడలేకపోయిన బాధ ఎప్పుడన్నా అనిపించిందా వాళ్ళు చనిపోయినప్పుడు? మీరు అప్పుడు యాక్టివ్గా దళంలో ఉన్నప్పుడు బాధ ఉంటుంది. బాధ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే బాధ దాని నుంచి ఏంటంటే దానిపైనే ఉండదు. బాధ ఒక క్షణం బాధపడతాం, కొద్దిసేపు బాధపడతాం. ఎప్పుడైనా గుర్తుకొచ్చినప్పుడు తిరిగి మళ్ళీ ప్రపంచం అంతా కూడా ప్రజలంతా కూడా మన తల్లిదండ్రులే అనుకుంటున్నాం కదా. అంటే ఆ ప్రజల కోసం పోరాడాలని అనుకున్నప్పుడు తల్లి కోసం అనేది ఉండదు. అది సార్ ఇప్పుడు దళంలో ఉన్నప్పుడు భార్యాభర్త పెళ్లి చేసుకుంటారు. సో పిల్లల్ని కనాలనుకుంటారా లేదంటే వద్దనుకుంటారు సార్ మామూలుగా జనరల్ గా పనిచేసేటప్పుడు? అంటే ప్రత్యేకించి పీపుల్స్ వార్ పార్టీలో అంటే మావోయిస్టు పార్టీ లోపల పార్టీ ప్రధానంగా చెప్పేది పిల్లల్ని కనకూడదు అనేది. మొదటైతే పెళ్లి చేసుకోవద్దని ఉండే, కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకోవడానికి అది ఉంది అవకాశం. అంటే 30 ఏళ్ళ కాంచి పెళ్లి చేసుకునే అది ఉంది. తర్వాత పిల్లలు కనొద్దు అనేది ఇప్పటికీ చెప్తుంది. అంటే ఇప్పుడు అంటే ఆటంకం కాబట్టి పిల్లల్ని ఎందుకు కనొద్దని అంటే పిల్లలు ఆటంకం అవుతారు కదా. పిల్లల్ని ఎత్తుకొని తిరగలేరు కదా. పిల్లల్ని ఎవరు అంటే చూడాలి, ఇది ఒక సమస్య కదా. ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా ఆటంకం ఉంటుంది, ఆ తర్వాత కూడా ప్రేమలు ఉంటాయి, ఇవన్నీ ఆటంకాలు. కాబట్టి వద్దని ఈ రకంగా చెప్తుంది. అంటే అదేదో నిషేధమైన పద్ధతులు కాదు, ఒక ఎడ్యుకేటివ్గా ఒక అదిగా పిల్లల్ని కనొద్దు, ఆపరేషన్ కుటుంబ నియంత్రణ చేసుకోండి, ఎవరైనా పురుషుడి చేసుకోవాలి, లేదని కూడా స్త్రీ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా మీరు ఉండండి అనే విషయం చెప్తుంది. ఎవరైనా ఒకరో ఇద్దరో మేము గంటము తప్పనిసరిగా మాకు పిల్లల పైన ప్రేమ ఉంది అని అంటే అది మీ ఇష్టం. పడే ఇబ్బందులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉన్నా కూడా పని చేయొచ్చు. కానీ ఇబ్బందులు వాళ్ళే పడతారు కదా. అంటే ఒకరిద్దరు కన్నారు కదా పిల్లలు కూడా ఒకరిద్దరు పిల్లలు కన్నోళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు పట్టుకొని కూడా లేదు పట్టుకోలేరు కదా, ఎవరికైనా ఇస్తారు కదా. పిల్లలు పట్టుకొని దళంలో తిరగలేరు కదా. అంటే పుట్టిన కొన్ని నెలల పాటు తల్లి ఉండాలి. ఈమె కూడా మహిళ కొద్ది రోజులు బయట షెల్టర్లు ఉండాల్సి వస్తుంది కదా. 6 నెలలు ఎంతో బయట షెల్టర్లు ఉండాలి, 6 నెలలు, ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు ఇవంతా షెల్టర్లు ఉండాలి. షెల్టర్లు ఉండి పిల్లలను కన్న తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఇవంతా ఇది కొంత ఇబ్బందికరమైన విషయం. రైట్.